హసోరు రాజైన యాబీను జరిగిన వాటిని గురించి విన్నాడు. విని చుట్టుపక్కల ఉన్న దేశపు రాజులకు వర్తమానం పంపాడు. వాళ్ళందరూ సముద్ర తీరంలో ఉండే ఇసుక రేణువుల అంత విస్తారంగా వాళ్ళ సైనికులందరినీ సమకూర్చుకున్నారు. ఆ తర్వాత విస్తారమైన గుర్రాలతో రథాలతో బయలుదేరారు. ఆ రాజులందరూ ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి మెరోము నీళ్ల యొద్దకు వచ్చి కలుసుకున్నారు. అప్పుడు యెహోవా యెహోషువతో ఈ విధంగా చెప్పాడు, నువ్వు వాళ్లకు భయపడవద్దు. రేపు ఈ వేళకు వాళ్ళందరినీ ఇశ్రాయేలీయుల చేత సంహరింపబడిన వారిగా మీకు అప్పగిస్తాను. నువ్వు వాళ్ళ గుర్రాల గుతికాలి నరమును తెగ కోసి వారి రథాలను అగ్నితో కాలుస్తావు అని చెప్పాడు. కాబట్టి యెహోషువ అతనితో కూడా ఉన్న యోధులందరూ హఠాత్తుగా మెరోము నీళ్ల యొద్దకు వచ్చి వారి మీద పడ్డారు. యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారిని అప్పగించాడు. ఇశ్రాయేలీయులు వారిని చంపి మహాసీదోను వరకు, మిశ్రేపోత్మాయిము వరకు, తూర్పు వైపు మిస్పేలోయ వరకు వారిని తరిమి చంపారు. యెహోవా యెహోషువతో చెప్పినట్టు వారికి చేశాడు. యెహోషువ హసోరును పట్టుకొని దాని రాజును కత్తితో చంపాడు. పూర్వము అప్పట్లో హసోరు అక్కడున్న సమస్త రాజ్యాలన్నిటికీ ప్రధానంగా ఉండేది. ఇశ్రాయేలీయులు దానిలో ఉన్న ప్రతి వాళ్ళను కత్తితో చంపారు. ఎవరూ తప్పించుకోకుండా యెహోషువ వాళ్ళందరినీ నిర్మూలం చేశాడు. ఆ తర్వాత యెహోషువ హసోరును అగ్నితో కాల్చాడు. యెహోషువ హసోరును కాల్చివేశాడు, కానీ మెట్టెల మీద కట్టిన పట్టణాలను ఇశ్రాయేలీయులు కాల్చలేదు. ఆ పట్టణాలకు సంబంధించిన కొల్ల సొమ్మును, పశువులను ఇశ్రాయేలీయులు దోచుకున్నారు. మనుషులలో ఒక్కడిని కూడా వదలకుండా చంపేశారు. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్టే మోషే యెహోషువకు ఆజ్ఞాపించాడు. యెహోషువ అలాగే చేశాడు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటిలో ఒకటి కూడా యెహోషువ చేయకుండా ఉండలేదు. యెహోషువ సేయీరుకు వెళ్ళి హాలాకు కొండ మొదలుకొని లెబనాను లోయలో హెర్మోను కొండ కింద ఉన్న బయలుగాదు వరకు ఆ దేశమంతా అనగా మన్యమును, దక్షిణ దేశం అంతటిని, గోషేను దేశమంతా, షెఫేల ప్రదేశాన్ని, మైదానాన్ని, కొండలను, వాటి లోయలను, వాటి రాజులందరినీ పట్టుకొని వారిని కొట్టి చంపారు. యెహోషువ ఆ రాజులందరితో యుద్ధం చేశాడు. ఇశ్రాయేలీయులతో సంధి చేసుకున్న గిబియోను, హివ్వీయులు కాకుండా ఏ పట్టణాన్ని వారు వదలలేదు. అన్ని పట్టణాలను యుద్ధంలో పట్టుకున్నారు. వారిని నిర్మూలం చేయమని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు కనికరించకుండా వారిని నాశనం చేసేలాగా వారు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి వచ్చేటట్టు యెహోవా వారి హృదయాలను కఠినపరిచాడు. ఆ కాలంలో యెహోషువ వచ్చి మన్య దేశంలో ఉన్న ప్రదేశాలన్నీ, వారిని, వారి పట్టణాలన్నీ నిర్మూలం చేశాడు. ఇశ్రాయేలీయుల దేశంలో అనాకీయులలో ఎవరూ మిగలలేదు. గాజాలో, గాతులో, అష్టోదులో మాత్రమే కొందరు మిగిలారు. యెహోవా మోషేతో చెప్పినట్టు యెహోషువ దేశం మొత్తాన్ని పట్టుకున్నాడు. యెహోషువ వారి గోత్రాల చొప్పున ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దాన్ని అప్పగించాడు. అప్పుడు యుద్ధం లేకుండా దేశం సుభిక్షంగా ఉంది.